వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం. 9,000 కోట్ల రూపాయల విడుదల, ఏప్రిల్ 30 వరకు గడువు ఉంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తేడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే అప్పుడే అయిపోలేదు, సర్కారు దిగిపోయే వేళ అందిన కాడికి రుణాలు. ఏప్రిల్లోనే 13,000 కోట్ల సేకరణ, ఏడాది పరిమితిలో 4వ వంతు ఇప్పుడే. అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కిన కొన్ని ఖాతాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము చేరలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా బకాయిలున్నాయి. పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సేకరణలో నిమగ్నమయ్యేటువంటి పనుల్లో అధికారులు అయితే ఉన్నారు. మే 13న రాష్ట్రంలో పోలింగ్ జరగనుండగా ఆలోపే 16,000 కోట్ల రూపాయల రుణాలు తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ నెలలో తొలి మంగళవారం ప్రభుత్వం 4,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. రెండో మంగళవారం మరో 3,000 కోట్లు తీసుకోవాలని అనుకున్నప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అయితే ఆర్థిక శాఖ అధికారులు కొందరు ఢిల్లీ వెళ్ళి వచ్చే మంగళవారం నాటికైనా రుణ అనుమతులు సాధించేలా ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 30 తేదీల్లో ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొని మరో 9,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టించాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉన్నది. మనం అంతకుముందు అనుకున్నట్లుగానే ఈ 9,000 కోట్ల రూపాయలతో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లింపు చేసేలా ప్రభుత్వం నిశ్చయంతో ఉన్నట్లయితే తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ 9,000 కోట్ల రూపాయలతో గనక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల్లో కొంతైనా చెల్లించినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షన్లకి కొంతైనా ఉపశమనం కలిగినట్లయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.